వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల వేపుడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకి మనం ఇలా చేసి పెట్టినట్లయితే కనుక వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. అంతేకాకుండా తక్కువ టైంలోనే మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఒక 1/2 కేజీ రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా వేస్తేనే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి ఒక 15 నుండి 20 నిమిషాలు నానబెట్టినట్లయితే కనుక రొయ్యలకు ఉప్పు కారం బాగా పడుతుంది. 20 నిమిషాల తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక సగం రొయ్యలు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నట్లయితే కనుక మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తే అంత సరిగ్గా వేగవు కదా, అందుకని సగం సగం వేసుకుని మనం వేయించుకున్నట్లయితే కనుక రొయ్యలు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ముందు మనం సగం రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి. మొదట్లో ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక రెండో వైపు రొయ్యలను తిప్పి వేయించుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు వేయిస్తే చక్కగా వేగుతాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగతా సగం రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలను ఫ్రై చేస్తూనే మరో ప్రక్క పచ్చి కొబ్బరిని, దానికి ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ని తీసేసి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 యాలుక, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, వాటిని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలు వేశాక వీటిని ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చివరిగా ఇందులో కట్ చేసినటువంటి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం